గంభీరపేట మండల కార్యాలయము వద్దకు ఎంఆర్ఓకు డబుల్ బెడ్రూమ్ల సమస్య పైన వినతి పత్రాలు అదేవిధంగా మా యొక్క గోడు బాధను వినిపించడానికి రావడం జరిగింది. మరి దాదాపుగా ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు ఎంఆర్ఓ ఆఫీసులోనే ఎంఆర్ఓ గారిని ముట్టడి అనేది చేయడం అనేది జరిగింది. ఇంతవరకు ఎంఆర్ఓ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాదాపుగా గంభీరపేటలో గత 4-5 నెలల నుంచి డబుల్ బెడ్రూమ్ల మీద సమస్య మీద గోడు ఏమాత్రము తాత్కాలికంగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ ఏ రోజైతే గంభీరపేటకు వచ్చి డబుల్ బెడ్రూమ్ల ప్రారంభం చేశారో ఆ ప్రారంభ వేదికలో దాదాపుగా ఓ 10-15 మందికి డబుల్ బెడ్రూమ్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి తెల్లారే రాత్రి వరకునే మరి పట్టాలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి నిరుపేదలకు అసలైన నిరుపేద డబుల్ బెడ్రూమ్లకు వచ్చిన వాళ్ళకు ఏమాత్రం ఎక్కడ ఇవ్వకుండా మరి అసలైన వారికి పక్కకు పెట్టేసి మరి డబ్బులు అమ్ముడు పోయి అదేవిధంగా భూములు ఉన్న వాళ్ళకు ఇల్లు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లో పట్టాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎలాంటి సర్వే చేయకుండా తాత్కాలికంగా ఏకంగా వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు పట్టాలు ఇస్తారనేది కూడా మా యొక్క అందరి యొక్క బాధ. మరి ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కు మనకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్ గారు కూడా ఎన్నోసార్లు రావడం జరిగింది. మరి ఇటు కలెక్టర్ పట్టించుకోవడం లేదు, ఇటు ఎంఆర్ఓ కూడా పట్టించుకోవడం లేదు. మరి వీరి యొక్క బాధను ఎవరు పట్టించుకుంటారు, ఎవరికి వినతి పత్రాలు ఇవ్వాలి, వీరి యొక్క సమస్యలను ఎవరు వద్దకు తీసుకెళ్ళాలి. మరి ఇప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే మంత్రి గత మంత్రి మాజీ మంత్రి వారిలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరి తారక రామారావు కేటీఆర్ మరి వీటి మీద స్పందించి మరి వీరి యొక్క బాధను గోడను పట్టించుకొని మరి మీ ఆయంలోనే మోసం అనేది జరిగింది, మీ ప్రభుత్వంలోనే ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది జరిగింది. మరి మీ సమక్షంలోనే ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే అసలైన నిరుపేదలను మరి వాళ్ళని గుర్తించి డబుల్ బెడ్రూమ్లో అవకాశం కల్పించాలి. ఏ రకంగా అయితే అర్హులను డబుల్ బెడ్రూమ్లో ఉన్నారో వాళ్ళని తొలగించి అసలైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లో అవకాశం కల్పించాలని ఈరోజు కేటీఆర్ని స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. మీ ద్వారా కూడా కాకపోతే తక్షణమే గత 4-5 రోజులలో మేము సీఎం క్యాంపెయిన్ అదేవిధంగా ప్రజా దర్బార్ కూడా వెళ్ళడం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ కూడా మాకు 4-5 రోజుల్లో పరిష్కారం చేస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఇక్కడ నుంచి పంపించగలుగుతాం, లేదంటే ఇక్కడనే అధికారులను కూడా నిర్బంధిస్తాం. ఎంఆర్ఓతో పాటుగా మేమందరం కూడా ఇక్కడనే కూర్చుంటామని సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం.